నమస్తే గురుజీ, నమస్తే నమస్తే. నమస్తే నమస్తే, కూర్చోండి. ఆ, ఇప్పుడు మనం మారిపోయాం. ఇప్పుడు మనము మారిపోయామండి. సీదా సాదాగా మనం భజన చేస్తున్నాము, మనం దేవుని ఆరాధన చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. కానీ మనం పాత కర్మ ఏం చేసాం కదా, పాత కర్మ అయితే అది వెంటాడుతుంటుంది అన్నమాట. అది వెంటాడినప్పుడు మన ప్రార్థన మనం కాపాడగలదు. మన భజన్, హనుమాన్ చాలీసా కానీ, గణేష్ స్తోత్రం కానీ, విష్ణు స్తోత్రం కానీ, సుప్రభాతం కానీ, లలిత సహస్రనామం కానీ, ఇవి కాపాడుతుంటాయి. కానీ మనం కంటిన్యూస్ చేయాలి. అవును అవునవును, కంటిన్యూస్గా చేస్తే అయిపోతాయి. అదే భజనాల ద్వారా మనం దేవుని ప్రార్థన వల్లే పోతుంది. అది మన పాపకర్మలు పోవడానికి. ఇవి టెక్నాలజీ, ఈ జ్ఞానం విజ్ఞానం ఇవన్నీ వేస్ట్. ఏందండి మనం అవునండి, మనం నాన్ వెజ్ తిన్నామా, చికెను, మటను, ఫిష్, ప్రాన్స్, రొయ్యలు, చేపలు, అవి పాపం కాదండి? పాపం కాదా? మరి మనం అనుకుంటే సరిపోతుందా? ఆయన అనుకోవాలి కదా, సృష్టికర్త. మేకల్ని ఏది పడుతుంది, ఆవులు తినేసేటోళ్ళు ఉన్నారు. అది పాపం కాదండి? భజనాలు పశ్చాత్తాపం చేయాలా, భజనాలు చేయాలా, కంటిన్యూస్ అవ్వాలి. అదే కదా. థ్యాంక్ యూ. ఈ రోజుకి ఇదే సమాప్తం. సో రామనామం సర్వ దుఃఖ నివారణే రామనామం. రామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తట్టుల్యం రామనామం వరానండి. ఆ ఒక్క సెంటెన్స్ చెప్తే చాలు. విష్ణు సహస్రం మీరు విష్ణు సహస్రం మొత్తం పఠించినట్టుగా అవుతుంది. థ్యాంక్ యూ. రేపు